వీడియోలో యూస్ చేసిన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే కింద లింక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడే చెప్తున్నాను, సుమా గారు దీని తర్వాత ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ అయినా ఆవిడకి మామూలుగా తినిన తర్వాత నాకు ఏదైనా అయింది అన్నారంటే నాకు సంబంధమే లేదు, ఇది నా ఐడియా కూడా కాదు. బనానా యాడింగ్ ఏంటండి? నీకు తెలుసా నా స్టేట్ ఏమిటో? కేరళ. బా అసలు పిజ్జాలో ఇప్పటి నుంచి మన ఇండియనైజ్ చేసిన వాటిలో గోంగూరను కలపాలి మీరు. ఎందుకంటే పుల్లదనం ఒకటి మిస్ అవుతూ ఉంది పిజ్జాలో ఇన్ని సంవత్సరాల నుంచి. ఇది మిక్స్ చేస్తే బాగుంటుంది. ఎంతకాలం అండి పన్నీర్ టిక్కా పిజ్జా, చికెన్ తొక్కా పిజ్జా అని. మీరు ఇంట్లో రెగ్యులర్ చికెన్ పిజ్జా విత్ బొబ్బట్టు, గోంగూర రా, మాజా డిప్డ్ అండ్ వి ఆల్రెడీ హ్యావ్ చాక్లెట్ సాస్ ఇన్ అవర్ కాబట్టి ఇట్స్ లైక్ 5 థింగ్స్. నీకు తగ్గింది కొంచెం, వేద్దాం చాక్లెట్ సాస్. వేద్దాం. సో ఈరోజు నేను ఎందుకు ఇంత ఎక్సైటింగ్గా చాలా ఎనర్జెటిక్గా ఉన్నా అనుకుంటున్నారా? మన షోలో ఈరోజు నా ఫేవరెట్, అంటే బేసిక్గా నాకనే కాదు ప్రపంచంలో ఆవిడ నచ్చని వాళ్ళంటూ ఎవరు చాలు చెప్పకి నిజం ఉండరు అనుకుంటున్నా. డెఫినెట్ గా ఉండరు. ఆమె పలకన మాట అంటూ లేదు, ఎక్కడ స్టేజ్ అంటూ లేదు, చైన్ ఆడియో ఫంక్షన్ అంటూ లేదు. సో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే సైమాలు, గామాలు, నాటాలు, తానాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. ఏంటో బాగా ప్రిపేర్ అయ్యేసి వచ్చినట్టున్నావు. అంటే మీ షోస్ చూసి పెరిగి లైక్ ఈ టిప్స్ తీసుకొని స్టార్ మహిళ మమ్మీ వాళ్ళు చూసినప్పుడు పక్కన కూర్చొని చూసేవాడు. అసలు మీ మమ్మీ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ మమ్మీ చూడడం మొదలు పెట్టారు. నువ్వు హెల్దీగా పుట్టావు, డెలివరీ బాగా జరిగింది. తర్వాత నువ్వు చూడడం మొదలు పెట్టావు. రేపో మాపో నీకు పెళ్ళవుతుంది. మీ ఆవిడ కడుపులో ఎవరో ఉన్నప్పుడు ఆవిడ కూడా నా షో చూస్తుంది. ఇది తరతరాలకి ఇలా నడుస్తూనే ఉంటుంది. బాగుందండి ఇదేదో. ఓకే, సో టుడే వి ఆర్ డూయింగ్ పిజ్జా ఛాలెంజ్. వావ్, అమేజింగ్. సో బేసిక్గా మన పిజ్జా ఛాలెంజ్ లో 3 రౌండ్ టెంపరేచర్ చెక్ చేస్తున్నా. పర్వాలేదండి, ఉంది. ఇక్కడ పెడితే సుమా గారు తినేసేలా ఉన్నారు. మన పిజ్జా రౌండ్ లో ఫస్ట్ రౌండ్ లో కాకపోతే పిజ్జాలో తినకూడదు. ఓకే ఓకేనా? నేను పిజ్జాతో పాటు నంచుకోవడానికి కొంచెం మంచిగా ఇస్తా. ఓకే, రెడీనా నాతో పాటు? ట్రై చేద్దాం. తెచ్చేసేయండి. ఒకటి మీకు, ఒకటి నాకు. అరే హో బాగుందా? వావ్, ఎలా ఎలా అలా అనిపిస్తుంది నీకు? చెప్పు, ఈ ఫీలింగ్ ఏంటి? ఇది లోపలికి ఇలా వెళ్ళగానే మన మైండ్ ఏదో ఒకటి చెప్తుంది కదా. నా ఫీలింగ్ రేపు మార్నింగ్ తెలుస్తుంది. ఆ ఫీలింగ్ తెలుసుకోవడానికి మేము ఉండవుగా. ఇది మొత్తం తినేంత వరకు నేను నిన్ను చూస్తూ ఉండాలి. నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు నేను వస్తా, ఆగండి. ఇప్పుడు నేను వేసుకుంటాను. నేను వేసాను నీకు బనానా. నాకు ఎక్కడ సీనియర్ తెలియదు ఇది. ఏంటిది గార్నిషింగ్? ఇటు ఇవ్వండి, నేను వేస్తాను. లెట్ మీ డూ ద ఆనర్స్ ఫర్ యూ. నో ఇట్స్ ఓకే, ఐల్ డు ఇట్. చాలా ఇంకొంచెం సరే. బిర్యానీ మీద కొత్తిమీర వేస్తారు చూసారా? సేమ్. మీకు మొత్తం స్ప్రెడ్ చేయకుండా చూడండి, కొద్దిగా వేస్తా. ఓకే, ఇప్పుడు నీకోసం ఒక అరే హో. ప్రేక్షకులారా, మీరు చూస్తున్నారు చికెన్ పిజ్జా విత్ చాక్లెట్ సాస్. మీ డ్రెస్ ఏది వేస్ట్? ఆగండి, ఇక్కడ చూస్తున్నావా నువ్వు? ఓ మై హెవెన్లీ గాడ్. ఇప్పుడే చెప్తున్నాను, సుమా గారు దీని తర్వాత ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ అయినా ఆవిడకి మామూలుగా తినిన తర్వాత నాకు ఏదైనా అయింది అన్నారంటే నాకు సంబంధమే లేదు, ఇది నా ఐడియా కూడా కాదు. బనానా యాడింగ్ ఏంటండి? నీకు తెలుసా నా స్టేట్ ఏమిటో? కేరళ. అరటి పండు, కొబ్బరి. ఇంత డెప్త్ నేను ఆలోచించలేదే. రకరకాలుగా. పిజ్జా కూడా మీరు కొబ్బరి నూనెతో చేసుకుంటారా అక్కడ? లేదు, మేము పిజ్జా కొన్న తర్వాత దాని తల మీద కొంచెం రుద్దుకొని తింటాం. ఓ, ఇలాగా న్యాచురల్ కొబ్బరి నూనెతో ఇలాగా కత్రినా కైఫ్ మాజాన్ తాగినట్టు మీరు కొబ్బరి నూనె ఇలాగా. నువ్వు కూడా పర్వాలేదండి. అయ్యో నువ్వు ఇది అయ్యో అయ్యో కాబట్టి ఎంత బాగుంది పిచ్చి.
కుళ్ళిపోయిన దానిలో ఉంది. అంతా దేవుడు ఇచ్చింది తిను. అంతా మట్టిలోకి వీడియో ఏ లోపల నాకు ఏదో అవుద్ది ఖచ్చితంగా. ఇంకా కానీ ఉందా? బాగానే ఉందండి, ఏ మాట మాట. బాగుంది. లేదా మీకు రోజు తిని తిని అలవాటు అయిపోయిందేమో. లేదు నాకు ఏమి ఇచ్చినా తింటాను నేను. అది ఈ రౌండ్ లో ఎవరు గెలిచినట్టు? నేనే. అలా వచ్చారా సుమా గారు? మామూలుగా మీరు మలయాళంలో నన్ను పొగడాలంటే ఎలా పొగుడతారు? నిన్ను పొగడాలా? పొగడను. തിട്ടാലఅంటే നിങ്ങളുടെ പ്രോഗ്രാം വളരെ നന്നായിട്ടുണ്ട്. നിങ്ങൾ ചെയ്യുന്ന ആങ്കറിങ്ങും ഒരുവിധം കുഴപ്പമില്ലാണ്ട് പോണ്ട്. నిన్న నేను ఒక ప్రోగ్రామ్ చేశాను, అందులో యాంకరింగ్ అదిరిపోయింది. యాక్చువల్లీ నిఖిల్ నేను నిన్ను పొగిడా. అవునా? అవును. నేను ఈ ప్రోగ్రామ్ చూసాను, అందులో నువ్వు యాంకరింగ్ బాగానే చేసావు, పర్వాలేదు. 10కి 1 మార్క్ అయినా వస్తుంది. వేరే ఏమైనా పెట్టవా? ఆకలేస్తా. ఇక్కడ ఇప్పుడు పిజ్జా ఇక్కడ ఆర్డర్ పెట్టేలా ఉన్నాను. నెంబర్ 2. అరే హో ఇదేమాకు గోంగూర. ఎలా చెప్పారు మీరు? ఏంటి మీరు వంట బాగా చేస్తారు కదండి. మరి ఏమనుకుంటున్నావు అసలు? మీరు ఒకసారి పులిహోర చేస్తూ వీడియో పెట్టారు, ఆ రోజు మా అమ్మ చేత నేను పులిహోర చేయించుకున్నా. దట్ ఇస్ చింతపండు పులిహోర. ఎస్. ఇప్పుడు చింతపండు నెక్స్ట్ ఇదిగో చింతపండు అండ్ గోంగూర. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఇస్తాను, మీరు తినండి. రెండో పిజ్జా స్లైస్ తో. నో, ఈసారి కూడా బాయ్స్ ఫస్ట్. నో, చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తారు. ఇది గుంటగరగ రాకు కాదు కదా? దురదొచ్చేది అదైతే. నో ఐ డోంట్ బిలీవ్ యూ. ఫస్ట్ నువ్వు ఒకసారి టేస్ట్ చేయి. ఇది అది కాకపోతే నీకు దురద రాకుండా ఉండాలి. టైం స్టార్ట్స్ నౌ. తిను ఫస్ట్. 30 seconds చూద్దాం నువ్వు బాగానే ఉన్నావు అని. నోట్లో ఏమైనా నీకు గరగర అనిపిస్తుందా? చెవు దగ్గర ఇట్లా పుల్ల పుల్లగా బాగుంది. బాగుందా? అది గోంగూరే. చూసారా? ఓకే, బాగుంది కదా కలర్ఫుల్ గా. నాకు గోంగూర. మరీ ఇంత మంచి ఐటమ్స్ పెట్టి మీరు ఛాలెంజ్ అంటారేంటి? ఇవన్నీ నేను తినేస్తాను నేను. అవునా? ఏం దాన్ని నా చూపించాను గురించి తెలియదు ప్రేక్షకులకి. నీకు అసలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చికెన్ పిజ్జాతో పాటు రా గోంగూర లీవ్స్ తీసుకోండి. బా, అసలు పిజ్జాలో ఇప్పటి నుంచి మన ఇండియనైజ్ చేసిన వాటిలో గోంగూరను కలపాలి మీరు. ఎందుకంటే పుల్లదనం ఒకటి మిస్ అవుతూ ఉంది పిజ్జాలో ఇన్ని సంవత్సరాల నుంచి. ఇది మిక్స్ చేస్తే బాగుంటుంది. ఎంతకాలం అండి పన్నీర్ టిక్కా పిజ్జా, చికెన్ తొక్కా పిజ్జా అని. మీరు ఇంట్లో రెగ్యులర్ గా మామూలుగా చేసే ఐటమ్స్ ఏంటి జనరల్ గా? సాంబార్. అబ్బా అదిదా సాంబార్ దా? సాంబార్ ఇంగువ సాంబార్ దా? ఆ 2-3 టిప్స్ ఏవో వదిలితే ఫుడ్. నేను ఫుడ్ గురించా ఏమన్నా ఒక మేజర్ టిప్ చెప్పనా? టైంకి తినడమే పెద్ద టిప్. అవునా? ఇప్పుడు నువ్వు చూడు 1 o'clock అయింది కదా, నా బాడీ క్లాక్ నా అలారము ఈ టైంలో బాగా ఆకలి అంటూ ఉంటుంది. ఆ టైంలో దానికి ఫుడ్ పెట్టాలి. కానీ మీరందరూ వర్కులు చేసుకుంటూ తినకుండా ఆ టీ అని ఈ టీ అని తాగి మధ్యలో ఎసిడిటీ తెచ్చుకొని మధ్యలో బయటకు వెళ్ళి ఉఫు ఉఫు అని వదిలేసుకొని 4 మళ్ళీ వచ్చి అంటే అగరబత్తి సాంబ్రాణి అవన్నీ చేసి 3-4 భోజనాలు ఇంకా మా అమ్మ నన్ను తరిమేస్తుంది వెంటనే. నువ్వు ఎప్పుడు తింటున్నావు? టైం తినేస్తా అండి. అయితే నువ్వు టైంకి తినాలి. ఇదిగో లంచ్. చింతపండు మంచిదిలే నీకు, తిను. ఫినాయిల్ కూడా మంచిదేనండి, క్లీన్ గా ఉంటుంది. అలా తాగం కదా, ఇది అంతే. చింతపండుకి ఫినాయిల్కి తేడా ఉంది. లైక్ ఇట్? అబ్బా చాలా బాగుంది. కడుపులో నాకు పులుపు తగ్గింది కొంచెం, ఇది కూడా వేసుకుంటున్నా. బాగుంది, చాలా బాగుంది. కాదు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా మీరు? ఇక్కడ కొత్త ఆడిటోరియం కొన్నారంట. అదే ఒక ఈవెంట్ ఉంది, నాకు డిస్కౌంట్కి ఇస్తే చేసుకుంటాను. తెలీదా నీకు? ఈ మధ్య నేను అది వేరే వాళ్ళకి అమ్మేశా. నా హ్యాండ్ ఓవర్ లేదు. అవునా? ఓకే, ముచ్చటగా నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ అయితే ఇంకొంచెం పెంచుంటారుగా. Yes. తీసుకురండి, కమాన్ నెక్స్ట్ ఐటమ్. మీకు ఏం కావాలి? బొబ్బట్ట. ఇది బొబ్బట్ట. అది ఖచ్చితంగా ఇది ఇవ్వండి. ఇది బొబ్బట్ట. ఇది మీకు. ఇప్పుడు మీకు పిజ్జా విత్ మాజా. పిజ్జా విత్ మాజా. యా, ఇదిగోండి, తినండి. ఇలానా? అలాగా. ఈ లోపల నేను బొబ్బట్టు దీని మీద పేర్చుకుంటాను. నాకు బొబ్బట్టు కావాలి. అవునా? ఫస్ట్ తినని చెప్తాను. అది తినని చెప్తాను. ఇట్లా ముంచి తినా? ఏసునాదా, ఈ 2 నిమిషాలు నాకు కాదనుకుంటున్నాను నేను. ఇట్ ఇస్ అమేజింగ్. యూ షుడ్ ట్రై దిస్. ట్రై చేయాలి. నీకు ఊరుకో, నీ మొహమాటం కానీ తీసుకో.
ఇంత బాగుంది కదా ఫ్లేవర్. చాలా బాగుంది. ఎలా ఉంది? బనానా, చాక్లెట్ సాస్, పిజ్జా, చికెన్, మాజా, గోంగూర, చింతపండు, రేపు మిక్స్డ్ ఫ్రూట్ జామే. ఏ పానీపూరి వాడు ఆ కారం దాంట్లో మీఠా వేసేస్తే తింటావు, కానీ ఇది నీకు ప్రాబ్లమా? తిను ఊరుకో. ఇదిగోండి ఇదిగో, అది నువ్వు కూడా పెట్టుకో. నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రేక్షకులారా, ఇది బొబ్బట్టు. నా బ్యాంకు 2 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను హాస్పిటలైజ్ అయినా ఇట్స్ ఓకే. నువ్వేం కావు, పాపి చిరాయి అని. అంటే ఏం లేదు, తర్వాత చెప్తా. Cheers. నువ్వు ఇందులో ముంచు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు తిను. ఇప్పుడు మీరు చూస్తే డ్రాప్స్ ఇందులో పడుతున్నాయి. ఆగాగాగు, ఏదో తగ్గింది. ఇది కూడా పెట్టు. సుమా గారు, ఇది పైశాచికం అంటే. నీకేం తెలుసు అసలు? తిను. సాడిజం నన్ను అడుగు. ఓకే. ఇప్పుడు ఏమొస్తుందో తెలుసా? జస్ట్ రిపీటింగ్ చికెన్ పిజ్జా విత్ బొబ్బట్టు, గోంగూర రా, మాజా డిప్డ్, అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ చాక్లెట్ సాస్ ఇన్ అవర్ కాబట్టి ఇట్స్ లైక్ 5 థింగ్స్. నీకు తగ్గింది, కొంచెం వేద్దాం చాక్లెట్ సాస్. వేద్దాం. నీకు ఒకటి అర్థమైందా ఇప్పుడు? నాకు ఏమి కావాలి, నేను అన్ని తింటా. నాకు అది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు తినేస్తున్నారు అన్ని మిక్స్ చేసుకొని. అంటే మీరు డైలీ మిక్స్ చేసుకొని తింటారు కాబట్టి ప్రాబబ్లీ అది కూడా అయి ఉండొచ్చు. నేను తింటానే నూడిల్స్తో కొబ్బరి చట్నీ, జామ్తో కొబ్బరి చట్నీ. కాదు, మా స్టాఫ్ కి తెలుసు నేను ఎలా తింటాను, అందుకే. మరి నాకు చెప్పలేదు మన వాళ్ళు. నేను చెప్పిన వెంటనే రెడీ అన్నారు. అంటే అమ్మా అందుకే ఈ స్కెచ్ మొత్తం. గుడ్ గర్ల్స్, మా బాగా తినేసావు. నువ్వు మూతి చుట్టుకో. ఇప్పుడు మంచిగా నేను గడ్డం తుడుచుకో. ఒక గడ్డం అంతా అయిపోయిందా? గుడ్ బాయ్. సో ఈ ఫోటో నేను ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఈ ఫోటో నేను మీకు తీసింది కొద్దిగా దూరం, అంటే ఇప్పుడు నేహ అక్కడ ఉందా, అంత దూరం నుంచి నేను మీకు ఫోటో తీసా కొన్ని ఇయర్స్ బ్యాక్. సో ఆ ఫోటో యు ఆర్ ఫాలోయింగ్ మీ? లేదండి, నేను ఒక చూపించిన ఆ ఫోటో ఎప్పుడు ఎక్కడ తీసానో మీరు గెస్ చేసి చెప్పాలి. చూడండి. బాహుబలి 2. బాహుబలి 1 2 బాగా గుర్తు తెచ్చుకోండి. 2 పక్క షూర్. డ్రెస్ని బట్టి చెప్పేస్తా. అంటే మీరు రోజుకు మార్చుకుంటుంటారు కదా, గుర్తుపట్టరేమో అనుకున్నాను నేను. నువ్వు రోజు పడదాంకోవా? దానికి దీనికి ఏంటండి? ఇందా చెప్పలే, ఫినాయిల్ను ఇది అలాగా. సో ఇది నేను బాహుబలి 2 ఆడియో లాంచ్కి నేను వచ్చినప్పుడు చాలా గేట్ దాటుకొని ఐ జస్ట్ కేమ్ టు మీట్ యూ ఆర్ వాచ్ యూ. ప్రభాస్ కోసం కాదా? తిను నా బంగారం. నన్ను చూడడానికి నువ్వు నా బంగారు కొండే ఏమిటి? అన్ని గేట్లు దాటి నన్ను చూడడానికి వచ్చావా నువ్వు? నా తండ్రి, మా నాయనే. ప్రేమ బాగానే ఉంది కానీ ఆ రోజు పెట్టలేకపోయాను. తిను. తర్వాత చెప్పు. తర్వాత వామిట్ చేయవు కదా? ఓకే. నేను ఎప్పుడు అనుకున్నానంటే నాకు కొంతమంది ఉంటారండి నా లిస్ట్లో, వాళ్ళు నేను కలిస్తే ఐ హ్యావ్ టు బి సంథింగ్ అండ్ ఐ వాంట్ టు మీట్ దెమ్ అని గుర్తుండాలి. ఇట్ షుడ్ బి అ గుడ్ డే. దట్స్ సో నైస్, నిఖిల్. See, that's how actually you throw your hat like that and then you start realizing and you work towards it అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే ఉందో యూ థాట్ దట్ ఏదో ఒక రోజు నన్ను కలుస్తాను అని, బట్ యూ నెవర్ హ్యాడ్ దట్ థాట్ ఆఫ్ యూట్యూబ్ చేస్తావు ఇంకోటి ఏం లేదు కదా. ఐ నెవర్ హ్యాడ్, ఐ జస్ట్ థాట్ ఐల్ మీట్. దట్స్ ఆల్. సో హౌ ఇట్ విల్ హ్యాపెన్ అంతే. యూనివర్స్ విల్ మేక్ యూ హ్యాపెన్. యా, ఇది కూడా తాగేసే. నేను డైట్ లో ఉన్నాను బేసిక్ గా. ఈ రోజు డైట్ క్రాక్ చేశా. ఊరుకో, నువ్వు డైట్ లో లేవు, భూమి మీద ఉన్నావు. ఉన్నప్పుడు ఏమైనా తినొచ్చు, నువ్వు ఏమైనా తాగొచ్చు కదండి. యు ఆర్ నాట్ కదా. నిజంగా ఒక్కోసారి నేను డైట్ చేయాలనుకుంటాను, కానీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే అన్నం నన్ను దా దా అని పిలుస్తుంది. పప్పు ఏమో ఒక్కసారి రావా అని అడుగుతుంది. అలాగా అసలు ఆవకాయ అయితే నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని వేడి అన్నంలో తింటే ఉంటది. ఫినిష్. ఇంకా డమ్మాల్ చాలా రోజులు ఆ పనులు చేసేసాను నేను. మీకు క్వశ్చన్ తెలుసా, మన పిజ్జా ఛాలెంజ్ అయిపోయింది. వావ్, ఫాస్ట్ గా పిజ్జా కానిచ్చేయడంతో పిజ్జా కూడా అయిపోయింది. సూపర్. పద సుమక్కకి వెళ్దాం. పద. సుమక్క పక్క వీధిలోనే. ఓకే, రెడీ. సో గైస్, దట్ వాజ్ ఆర్ టేక్ ఆన్ పిజ్జా ఛాలెంజ్ విత్ సుమక్క అండ్ ఐఎమ్ సో హ్యాపీ నేను ఆవిడతో షూట్ చేసినందుకు. ఇట్ వాజ్ ఆల్వేస్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హర్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్.
ఎంత గ్రాడ్ అంటే ఇలా సౌండ్ వచ్చి అంత గ్రాడ్ అనమాట, క్లాప్స్ కొట్టబోయి. అండ్ మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో, హిట్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కాస్కో.